హైదరాబాద్ వెంగళరావు నగర్లో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ సమ్మెపై స్పందించారు. అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం జీవో విడుదల చేసి తర్వాత సమ్మె చేయడం సరికాదన్నారు. ఇక సమాజంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువ మంది బలహీన వర్గాల వారి ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దంటూ కూడా అంగన్వాడీల సర్వీసులను కొనసాగించాలని కోరారు. సమ్మె బాటలో సమస్యల పరిష్కారం కావు, వినతిపత్రం ద్వారా సమస్యల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తున్నారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెలంగాణ రాకముందు కానీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక పాలసీ, ఒక విధానం అంటూ లేకుండా ఏ రాష్ట్రం వాళ్ళకు అనుకూలంగా ఆ విధానాలను రూపొందించుకొని వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలతో ముందుకు తీసుకుపోతా ఉంది. కానీ తెలంగాణ వచ్చే వరకు వాళ్లకు నెలకు ప్రతి నెల జీతాలు కూడా రాని పరిస్థితి ఉండేది. అయితే ఒక దసరా రోజు వాళ్ళకి ఇంకా జీతాలు రాలేదు, మీరు జీతాలు ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇది దుర్మార్గం, ప్రతి నెల వాళ్ళతో పని తీసుకున్నట్టు జీతాలు ఇవ్వండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ప్రతి నెల 14వ తారీఖున వాళ్ళకి జీతాలు వచ్చే ఏర్పాటు కూడా చేశాం. దానితో పాటు మరి వాళ్ళ కోరిక ఏంటి అని అంటే ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వాలి, చాలా మంది